వంటలతో పాటు ఇతర అవసరాలకు ప్లాస్టిక్, అల్యూమినియం, టెఫ్లాన్ కోటింగ్తో వాడే పాత్రల వల్ల అనారోగ్యం తలెత్తుతుందన్న కారణంతో ప్రజలు మట్టి పాత్రల వినియోగంపై మక్కువ పెంచుకుంటున్నారు. పేద, ధనిక తేడా లేకుండా మట్టి సామగ్రిని ఉపయోగిస్తున్నారు. అయితే ఒకప్పుడు చేతి వృత్తిగా ఉండే మట్టి పాత్రల తయారీ, వస్తువుల తయారీ నేడు వ్యాపారంగా అభివృద్ధి చెంది పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సాధారణ స్థాయి నుండి కార్పొరేట్ స్థాయి వరకు మట్టి పాత్రలను ఆకర్షణీయంగా తయారు చేసి మార్కెట్లో అందుబాటులో ఉంచుతున్నారు. ఒకప్పుడు వంట పాత్రలకు స్థానికంగా దొరికే బంకమట్టి వినియోగించేవారైతే తర్వాత కాలంలో పూర్తిగా ఎరుపు రంగులో ఉండే బంగ్లా మట్టి, స్థానికంగా ఆయా ప్రాంతాల్లో పాత్రల తయారీకి మన్నిక గల మట్టితో వస్తువులు తయారు చేస్తున్నారు. మట్టి పాత్రలపై జనానికి ఉన్న మక్కువను గమనించిన ఓ పొదుపు సంఘం మహిళ ఆసక్తి పెంచుకొని దానిని జీవనోపాధిగా మలుచుకున్నారు. ద్రీప్ గ్రూప్ నుంచి సభ్యురాలండి. నేను దగ్మా సంఘం నుంచి లోన్ తీసుకున్నాను. తీసుకొని చిన్న వ్యాపారం పెట్టుకుంటున్నాను. వ్యాపారం నుంచి చిన్న మట్టి పాత్రలు నేను కొనుగోలు చేసి తయారు చేసి కొనుగోలు చేసి తీసుకొని వస్తున్నాను. ఇంతకుముందు అయితే సిల్వర్ పాత్రలో వండి చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు మట్టి పాత్రలో వండి చాలా ఆరోగ్యంగా ఉంటారు. వండుకొని బాగుంటుంది. పిందుల పెరుగు తోడు పెట్టుకున్నా బాగా కమ్మగా తయారీ బాగుంటుంది. ఇది దీపావళి సమయంలో కార్తీక మాసంలో మాత్రం బాగా ఉపయోగపడుతుందండి. ఇంటికి వెలిగించుకుంటాం, బాగుంటుందండి. ఇది గాలి రాకుండా అటు ఇటు ఆపోజిట్ రాకుండా బాగుంటుంది. ఇలా తగిలించుకుంటారు, ఇంటి ముందు ఇలా తగిలించుకుంటే దీపం మలుగుతూ ఉంటుంది. ఇంత మట్టితో తయారీ అయితే మాకు ఫస్ట్ నుంచి కులవృత్తి అండి. ఇది తయారింగ్ అంటే కుండలో నీళ్ళు తాగటం కానీ, మట్టి పాత్రలో వండుకుంటాం కానీ, ఏదైనా కప్పులో వాటర్ బాటిల్లో నీళ్ళు తాగటం కానీ, ఇంతకుముందు మునుపులో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అందుకని అందుకని దీనికోసం మేము ఎంచుకున్నామండి. ఇస్తా ఉన్నారు. దీని గురించి ఇంకా అనుభవం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇంకా తెలుసుకొని వస్తూ ఉంటే బాగుంటుంది. దీంట్లో ఉపయోగం ఏంతో తెలియలేదండి. ఇంకా తెలిస్తే మాత్రం బాగుంటుందండి. చాలా ఇలా సిల్వర్ నీళ్ళు గ్లాసులో తాగుతున్నా, ప్లాస్టిక్లో తాగుతున్నా, అది బాగుంటలేదు అండి. ఈ మట్టితో తయారు చేస్తే బాగుంటుందని ఆలోచించారండి. దీనివల్ల కూల్గా ఉంటుంది, మనిషికి ఆరోగ్యంగా ఉంటారు, బాగుంటుంది. 2 లక్షలు తీసుకున్నాం. మళ్ళీ మా గ్రూప్లో ఆర్పీ కూడా బాగా సపోర్ట్ అండి. ఎక్కడైనా మీటింగ్ జరిగినా దేన్న స్టార్ట్ పెట్టమాలన్నా ముందుగా 2 రోజుల ముందుగానే నాకు రెడీ అవ్వు అని ఫోన్ చేస్తూ ఉంటుందండి. దానికి చాలా సహకరించింది. సార్ వాళ్ళు కూడా 1కి 10 సార్లు ఎక్కడ ఉన్నామమ్మా అని సహకరిస్తారు. ఆయన కూడా ధన్యవాదాలండి. ఐటమ్స్ అన్నీ బాగున్నాయమ్మా, ఇంకా ఏమన్నా కొత్త నీకు పెట్టుకోవాలని ఆలోచన ఉందా, ఇంకా ఏమన్నా తెప్పించుకుంటామని అడుగుతూ ఉన్నారు. ఇంకా ఐటమ్స్ ఏమైనా తెస్తారా అని అడుగుతున్నారు. ఆ ద్వారా ఇంకా వెరైటీ మోడల్స్ పెట్టాలని, కుండల్లో వేరే మోడల్ ఇంకా ఉన్నాయండి. అవి కూడా తెప్పించుకోవాలి, ఇంకా ఇంకా డెవలప్ చేసుకోవాలని, బిజినెస్గా ఇంకా సహకరించాలని. గతంలో ఏమికి 2 లక్షలు లోన్ ఇచ్చాము గ్రూప్ లోను. అప్పుడు చిన్నగా ఆమె కుండలు ఇంట్లో పెట్టుకొని వ్యాపారం చేసుకుంటుంది. మన మెప్మాలో స్టాల్స్ పెట్టినప్పుడు సిఎంఎం సార్ చెప్పాను, మాకు ఇంట్లో ఇట్లా వాణి అని ఆవిడ కుండలు వ్యాపారం చేసుకుంటాం సార్ అని, మన స్టాల్ దగ్గరికి తీసుకురండి, ఆమెని పరిచయం చేద్దాం మన సార్ వాళ్ళకని చెప్పారు. అప్పుడు కొద్ది మొత్తం స్టాకుతో ఆమెను తీసుకొని వెళ్ళాము. ఈ అమ్మాయి పెట్టిన కుండలు అయితేమి, వాటర్ బాటిల్ అయితేమి, కప్పులు, టీ కప్పులు అయితేమి బాగా అందరికి ఇంట్రెస్టింగ్గా, ఇలా మట్టి పాత్రలో టీ కప్పులు ఉంటాయా అని అందరికి ఇంట్రెస్టింగ్గా అనిపించి మాకు కూడా కావాలమ్మా అని ఎక్కువ అడగటంతో నెక్స్ట్ టైం కూడా మళ్ళీ స్టాల్ పెట్టినప్పుడు ఆమెను తీసుకెళ్ళటం జరిగింది. ఇలా ఈమెలాగా ప్రతి ఒక్క గ్రూపు సభ్యురాలు ఈ వ్యాపారాలు తీసుకున్న లోన్ని ఇంటి ఖర్చులకే కాకుండా ఇట్లా ఒక జీవనోపాధికి ఉపయోగించుకొని తన కాళ్ళ మీద తను నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ఈమె దగ్గర నేనైతే చేపల కూరది బాండీ ఒకటి, వాటర్ బాటిల్ ఒకటి,
కప్పుల్ సెట్ ఒకటి అవి కొన్నాను. నాకు బాగున్నాయి. అంటే కుకింగ్ కూడా తొందరగా అవుతుండేసరికి నేను ఇంకొంతమందికి చెప్పాను, ఇందులో కుకింగ్ త్వరగా అవుతుంది, బాగుంది, టేస్ట్గా కూడా ఉంటుందని చెప్పి నా ద్వారా కూడా చాలామంది వచ్చి తీసుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. పొదుపు సంఘంలో తీసుకున్న రుణంతో మట్టి పాత్రలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వంశపారంపర్యంగా వారి కుటుంబంలో మట్టి పాత్రల తయారీని గమనించిన ఆమె తాను కూడా పాలు పంచుకునేవారు. ఒంగోలు వచ్చిన తొలి రోజుల్లో కూలి పనులు చేసుకుంటూ బతుకు వెళ్లదీసేవారు. పొదుపు గ్రూపులో చేరిన తర్వాత పూర్వీకుల నుండి వచ్చిన మట్టి పాత్రల తయారీ అనుభవంతో రుణం తీసుకొని ఆ వృత్తిని కొనసాగిస్తున్నారు. తమ తయారీయే కాకుండా రాజమండ్రి తదితర ప్రాంతాల నుండి మట్టి పాత్రలు తెచ్చి పేర్నమెట్ట సమీపంలోని లింగారెడ్డి కాలనీలో విక్రయిస్తున్నారు. దీంతో ఇతర పనులకు వెళ్లే భర్త కూడా వానికి చేదోడు వాదోడుగా తయారీలో వ్యాపారంలో పాలు పంచుకుంటూ స్వయం ఉపాధికి ఆలంబనగా నిలిచారు. ఈరోజు మన ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో మట్టి కుండలతో తయారు చేసిన పాత్రల్ని సో ఒక మహిళ ఒక ఆర్థికంగా బలోపేతం అవడానికి ప్రజెంట్ గవర్నమెంట్ ఒక వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైనర్లో భాగంగా ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం ఉద్దేశంతో ఈ యొక్క ఎంటర్ప్రైనర్స్ని ఈరోజు మేము పరిచయం చేస్తున్నాం. సో ఈమె వచ్చేసి ప్రజెంట్ మట్టి పాత్రలతో తయారు చేసిన కుండలు, అదేవిధంగా వాటర్ బాటిల్స్, అదేవిధంగా హుండీలు అన్నీ కూడా తయారు చేయడం జరుగుతూ ఉంది. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఆల్రెడీ ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేస్తున్నాం. దీనిలో భాగంగా పర్యావరణానికి పరిరక్షణగా, ప్లాస్టిక్ నిషేధానికి అనువుగా, అదేవిధంగా వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అన్నీ కూడా ప్రజలందరికీ కూడా దగ్గరలో అందుబాటులో ఉండే విధంగా ఇది ప్లాన్ చేశారు. గతంలో మన పూర్వీకులు ఏం చేశారంటే మట్టి పాత్రలో మంచిగా ఫుడ్ ఐటమ్స్ వండుకొని ఇలా చేయడం వల్ల హెల్తీగా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు కూడా జనరేషన్ మారే కొద్దీ ఈ పర్యావరణానికి అనుకూలంగా ఈ మట్టి పాత్రలో పెరుగు తోడు వేయటము, చేపల కూరలు వండుకోవటము పెద్ద పాత్రలో. సో ఈ విధంగా చెక్కతో చేసిన వుడెన్ టాయ్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకొని వీళ్ళు వ్యాపార అభివృద్ధి చేసుకున్నారు. వీళ్ళకి మెప్మా ద్వారా 2 లక్షల వరకు బ్యాంక్ లింకేజ్ ఇవ్వడం జరిగింది. ఆమె రెగ్యులర్గా కట్టుకోవటం వల్ల మళ్ళీ సీసీఎల్ కింద ఒక 50,000 రూపాయలు పొదుపు డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ 50,000 కూడా 10 నెలల్లో కంప్లీట్ చేయడం వల్ల ప్రజెంట్ పొదుపులో ఆమెకు ఒక 50,000 ఇచ్చి బ్యాంక్ లింకేజ్ ద్వారా వీళ్ళకి కొంచెం ఆర్థికంగా బలోపేతం అవడానికి మేము ఫైనాన్షియల్గా ఈ సపోర్ట్ చేస్తున్నాం. ఈ విధంగా మేము చేస్తున్నామంటే మేము ఈమెకి మార్కెటింగ్ సదుపాయం కూడా కలిగించాలనే ఉద్దేశంతో మనకి గవర్నమెంట్ ద్వారా ఏదైతే ప్రజెంట్ ప్రభుత్వం ద్వారా ఏదైతే నడుస్తున్న స్కీమ్స్ అన్నింటిలో కూడా ఈమెను ఎన్రోల్ చేయడం జరిగింది. పాకల్ బీచ్ ఫెస్టివల్లో కూడా మనము ఒక స్టాల్ ఇవ్వటం వల్ల ఈమె 80,000 రూపాయల పైన అమ్ముకొని కొంత వాళ్ళ ఫ్యామిలీకి చేదోడు వాదోడుగా వాళ్ళ భర్తకి నిలబడి ఒక ఉమెన్ తలుచుకుంటే ఏమైనా చేయగలదు అనే ఉద్దేశంతో ఈ మెప్మా మహిళ ఎవరైతే సంఘంలో ఉందో ఈమె మంచిగా చేసుకుంటుంది. ఇదే విధంగా మా మెప్మా సంఘాలు మొత్తం 4,500 సంఘాలు ఉన్నాయి ఒంగోలు కార్పొరేషన్లో. ప్రతి ఒక్కరూ మహిళలు ఆర్థికంగా బలోపేతం అవ్వాలా, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీకి చేదోడు వాదోడుగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన డ్యూనిస్ వారికి, కిషోర్ గారికి అండ్ నాగేంద్ర గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మట్టి పాత్రలు అనేది చిన్న చూపు ఉండొచ్చు. ఇప్పుడంతా షోరూముల్లో అన్నీ చూసి చాలామంది అట్రాక్టివ్ అవుతుంటారు. దీని విలువ వాల్యూ తెలిసిన వాళ్ళు మన పూర్వీకుల నుంచి మనకు తెలుస్తూ వస్తుంది. గతంలో అందరూ కూడా పొయ్యి మీద మట్టి పాత్రలు వండుకొని మంచిగా చేసేవాళ్ళు. దానివల్ల ఆరోగ్యంగా అప్పట్లో ఎటువంటి మెడిసిన్స్ కూడా లేవండి, కెమికల్లో ఏమి వాడుతూ ఉండేవారు. అప్పుడులో మెడిసిన్ అంతా కూడా మన మట్టి పాత్రలు ఉండటం వల్ల ఇవన్నీ కూడా మనం ఆరోగ్యకరంగా ఉంటున్నాం. ఇలాంటి వాటిని ఈ పర్యావరణానికి అనువుగా ఈ మట్టి పాత్రలు ఉపయోగపడతాయి. వీటి వల్ల ఎటువంటి కాలుష్యం కానీ ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఇది వాడటం వల్ల ప్రతి ఒక్కరి హెల్త్ కూడా మంచిగా ఉంటుందని మా యొక్క ఉద్దేశం. మేము జస్ట్ అవకాశమే ఇచ్చాము. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత ఆమెకి ఆర్డర్స్ వస్తాయని, ఇలా జరుగుతుందని కూడా ఊహించలేదు. సో ఫోన్ ద్వారా ఆర్డర్లు వస్తున్నాయి. మా మెప్మా ఆర్పీలు కానీ సంఘ సభ్యులు కూడా ఎక్కడ స్టాల్ పెట్టినా వీళ్ళు ఖచ్చితంగా కొనుక్కుంటారు.
ఈ మట్టి పాత్రలు అనేది చాలామందికి ఇంట్రెస్ట్ ఉందండి, చాలామందికి తెలుసు, దీని మీద అవేర్నెస్ ఉంది. అంటే మన పెద్దవాళ్ళకి పూర్వీకులందరికీ కూడా అవేర్నెస్.